హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం తోటకూర మామిడికాయ పప్పు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక గ్లాసు కందిపప్పుని నీళ్ళలో నానబెట్టుకొని పెట్టుకోవాలి. తోటకూర మామిడికాయ పప్పుకి ముందుగా మామిడికాయలు, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు తీసుకోవాలి. శుభ్రంగా కడిగి నానబెట్టుకున్న కందిపప్పులో మనం శుభ్రంగా కడిగి ఉన్న తోటకూర వేసుకోవాలి. ఇలా తోటకూర వేసుకున్న తర్వాత మామిడికాయ, పచ్చిమిర్చి, ఉల్లిపాయ, కరివేపాకు వేసుకోవాలి. ఇందులోనే ఒక స్పూన్ పసుపు, ఒక స్పూన్ కారం వేసుకోవాలి. ఇందులో చింతపండు వేయట్లేదండి, మామిడికాయలో ఉన్న పులిపే సరిపోతుంది. స్టవ్ మీద పెట్టుకొని 3 విజిల్స్ వచ్చిన తర్వాత మనకి పప్పు అనేది ఇలా ఉడికిపోతుంది కదా, ఇందులో ఒక స్పూన్ ఉప్పు వేసుకొని ఇలా మెత్తగా మెదుపుకోవాలి. మనం ముందు కుక్కర్ పెట్టేటప్పుడు ఉప్పు వేయలేదు. ఉప్పు ఎందుకు వేయలేదంటే మనం ముందుగానే ఉప్పు వేస్తే పప్పు అనేది ఉడకదు, అందుకే తర్వాత వేసుకొని మెదుపుకోవాలి. ఇప్పుడు మనం పోపు సిద్ధం చేసుకుందాం. మనం పోపు పెట్టుకోవడానికి 2 గంటల నూనె వేసుకోవాలి. నూనెతో పాటు నెయ్యి కూడా వేసుకోవచ్చు, టేస్ట్ ఇంకా బాగుంటుంది. పోపు గింజలు, అలానే వెల్లుల్లి, ఎండుమిరపకాయలు కూడా వేసుకొని కొంచెం వేగనివ్వాలి. ఇవి కొంచెం వేగిన తర్వాత కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు కొంచెం చిటపటమన్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని మనం పప్పులో వేసుకొని కలుపుకోవాలి. పప్పు గట్టిగా ఉంది కాబట్టి కొంచెం నీళ్ళు పోసుకొని కలుపుకున్న తర్వాత మనం స్టవ్ మీద పెట్టుకుంటే చాలా టేస్ట్గా అనిపిస్తుంది. నేను ఇక్కడ నెయ్యి లాస్ట్లో యాడ్ చేస్తున్నాను, మీరు పోపులో కూడా వేసుకోవచ్చు. అంతేనండి, ఎంతో ఈజీగా ఉండే తోటకూర మామిడికాయ పప్పు రెడీ అయిపోయింది. మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.